అందుకే నా పాకశాస్త్రానికి ప్రాక్టీస్ పెట్టాను, ఈ స్వీట్ తయారు చేశాను. ఇప్పుడు మీ మీద ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. అంకుల్, ఏం జరిగింది అంకుల్? ఎందుకు అలా బాధపడుతున్నారా? ఇప్పుడేదో జరిగిందని కాదమ్మా ఈ బాధ. ఎప్పుడు ఆ శబ్దాలు విన్నా ఎప్పుడో జరిగిందంతా గుర్తుకొస్తుంది. మిమ్మల్ని చాలా సార్లు అడగాలనుకున్నాను, ఎప్పుడు పెళ్లి మేళాలు విన్నా ఎందుకు అలా బాధపడతారు? ఆ మంగళ వాయిద్యాలు శుభానికి సూచన, ఆనందానికి గుర్తు. కానీ నా విషయంలో అవి గతంలోని గాయాన్ని గుర్తు చేస్తాయి. కడకడలాడుతూ ఉండవలసిన నా కన్న కూతురు లక్ష్మి కళ్ళు మూయటాన్ని నాకు పదే పదే జ్ఞాపకం చేస్తాయి. మీ అమ్మాయి ఎలా చనిపోయింది? పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న లక్ష్మికి అన్నీ నేనై పెంచాను. కష్టాలు, కన్నీళ్లు అన్న పదాలకు అర్థం తెలియకుండా చూసుకున్నాను. 18 ఏళ్ళు వచ్చినా నా కంటికి పసిపాపలానే అనిపించింది. ఒకరోజు ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పింది. అప్పుడు నాకు అర్థమైంది మా లక్ష్మి ఎంతో పెరిగిపోయిందని. లోకమంతా మంచితనంతోనే నిండి ఉంటుందని నమ్మిన అమాయకురాలు అతను మంచివాడని, అతనికి మనసిచ్చానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. నా బంగారు తల్లి మాట కాదనలేక సరే అన్నాను. అతను అడిగిన ₹1,00,000 కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లికి ఏర్పాట్లు చేశాను. అక్కడేం కావాలో చూడండి. ఈ అలంకరణలో మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. రంగారావు గారు, ఒక్కసారి ఏం జరిగింది? విడిదిలో పెళ్లి కొడుకు అతని స్నేహితులంటూ వచ్చిన వాళ్ళు ఎవరు కనిపించడం లేదండి. ఏమిటండి మీరు చెప్పేది? గౌరీశంకర్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడా? అవును సార్, అతను 6 నెలల క్రితమే మా ఇంట్లో దిగాడు. తనేదో బిజినెస్ చేస్తున్నానని, ఏ ఊళ్ళోనూ ఎక్కువ కాలం ఉండడం జరగదని ముందే చెప్పాడు. ఈ మధ్య తను చేస్తున్న వ్యాపారంలో ₹1,00,000 లాభం వచ్చిందని తెగ సంతోషపడ్డాడు. నిన్ననే హడావుడిగా వచ్చి తను వచ్చిన పని అయిపోయిందని చెబుతూ అడ్వాన్స్ కూడా వదులుకుని వెళ్ళిపోయాడు. ఎంతో వైభవంగా పెళ్లి చేసి పూలకారులో అత్తవారింటికి పంపాలనుకున్న నా బిడ్డని వాడే మీద వల్ల కాటికి పంపించవలసి వచ్చినందుకు నా గుండె పగిలేటట్టుగా కుమిలిపోయారు. పెళ్లితో అందంగా ఆరంభమవుతుందనుకున్న తన జీవితం సాగుతో అర్థాంతరంగా అంతమైపోయిందమ్మా, అంతమైపోయింది. ఊరుకోండక్క, జరిగిన దాన్ని తలుచుకుని బాధపడి ప్రయోజనమే ఉందే? ప్రయోజనం లేదని తెలిసినా జరిగిందాన్ని మర్చిపోలేదమ్మా మనసు. అంకల్, పోయిన వాళ్ళ గురించి బాధపడడం కంటే ఉన్న వాళ్లలో పోయిన వాళ్ళని చూసుకుని సంతోషపడడమే మంచిదంటాను. నన్నే మీ లక్ష్మి అనుకోండి, మీ బిడ్డ మీ దగ్గరే ఉందనుకోండి. అంకల్, ఈ తీపి తిని మీ చేదుగతాన్ని మర్చిపోండి. కష్టాలు, కన్నీళ్లు అనే పదాలు మీరు మర్చిపోయేటట్టు నేను చేస్తాను. శాంతి, తినండి అంకల్. వెరీ గుడ్. నీ క్వాలిఫికేషన్స్, కాండక్ట్ నాకు నచ్చాయి రామకృష్ణ. కనకేమిటి సార్? నీకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టు నిరభ్యంతరంగా ఇవ్వచ్చు. కానీ మళ్ళీ కానీ ఏమిటి సార్? కానీ ఒక విషయం, ఏ రోజునైనా ఏ క్షణంలోనైనా నిన్ను ట్రాన్స్ఫర్ చేసేయడానికి కానీ డిస్మిస్ చేసేయడానికి కానీ నాకు అధికారం ఉంది. ఆ విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. ఆచారి, మిస్టర్ రామకృష్ణని ఇవాళ నుంచి మన ఫామ్ లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. కనుక ఏమిటని అడగమేమయ్యా? మీరు చెప్తారు కదా సార్. సరేలే, ఆయనకి అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించు. వెళ్ళవే, మీరు చెప్పాలి కదా సార్. వెళ్ళవయ్యా. మిస్టర్ రామకృష్ణ, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఏంటి గారు బస్ స్టాప్ లో నిలబడి కలర్ ఫోటోలా కళకళలాడిపోతున్నావు? ఏంటి కథ? కథ లేదు, నవల లేదు. పారమౌంట్ కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది, దానికోసం వెళ్తున్నాను. పారమౌంట్ కంపెనీయా? అక్కడికి వెళ్ళే బస్సు ఈ స్టాప్ లో ఆగదు కదా, అది అటుంది కదా. అటే ఉందనుకోండి.
కానీ కంపెనీ యజమాని గారి ఇల్లు ఇటు అశోక థియేటర్ దగ్గర ఉంది. ముందు యజమాని గారిని ఇంటి దగ్గర కలుసుకుని ఆ తర్వాత కంపెనీకి వెళదామని. అవును, అశోక థియేటర్ దగ్గరికి వెళ్ళాలంటే 47వ నంబర్ బస్సు ఎక్కాలి కదా. ఆ బస్సు ఇక్కడ ఆగదు కదా. అది కరెక్టే అనుకోండి. యజమాని గారిని కలుసుకునేటప్పుడు ఒత్తి తేలితో వెళ్ళకూడదు కదండి. మ్. అందుకని ముందు ఫ్రూట్ మార్కెట్ కి వెళ్ళి అక్కడ పూలు పళ్ళు నా పిండాకుడు కొనుక్కుని ఆ తర్వాత వారిని కలుసుకుంటాను. అవును, ఇవాళ ఆదివారం ఫ్రూట్ మార్కెట్ కి సెలవు కదా. నీకెందుకే నా అవస్థ, నేను పడతాను కదా. ఆటో గురు గురు, ఇవాళ ఆటోలకి స్ట్రైక్ కదా గురు. ఇంటర్వ్యూ 47వ నంబర్ బస్సు అశోక థియేటర్ ఏదో ఉంది. టాక్సీ టాక్సీ. చూడండి, పబ్లిక్ పార్క్ లో అలర్ట్ చేస్తే పోలీసులు పట్టుకుంటారు. ఎలాగో నీతో చచ్చేది. ఇక్కడ ప్రేమిద్దాం అంటేనేమో పోలీసులు చూస్తారంటున్నావు, పోనీ మన ఫ్లాట్ లో ప్రేమిద్దాం అంటేనేమో పబ్లిక్ చూస్తారంటున్నావు. ఇక ఈ జన్మలో మనం క్లోజ్ గా ఉండే అవకాశం లేదా? మనం ప్రేమించుకుంటున్నామని ఫ్లాట్స్ లో వాళ్ళకి తెలిసిందా కొంప మునుగుతుంది. లేనిపోనివి కల్పించి మీకు నాకు పోట్లాట పెట్టేస్తారు. అందుకే వాళ్ళ ఎదుట శత్రువుల్లా పోట్లాడుకుందాం. ఇక్కడ సీక్రెట్ గా లవ్ చేసుకుందాం. మీకు ఉద్యోగం వచ్చి మనకు పెళ్ళయ్యే వరకు కాస్త ఇబ్బంది పడక తప్పదు. అరే అసలు విషయం నీతో చెప్పడం మర్చిపోయాను. ఈ పూట మన బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చింది. పబ్లిక్ పార్క్ లో ఇలా అలా చేస్తే పోలీసులు పట్టుకుంటారు. వెంటనే మీ బాబాయ్కి మన పెళ్లి గురించి ఉత్తరం రాసేయండి. ఆహా, అంత ఆవేశపడకు. అందులో చిన్న ఫిట్టింగ్ ఉంది. ఏమిటి? ఏమీ లేదు, నా కోసం మా బాబాయ్ మా ఊళ్ళో తహసీల్దార్ గారు మనం చూసి పెట్టాయట. అరే అలకు మరి ఎలాగైనా నేను పర్సనల్ గా వెళ్ళి ఆయనకి మస్కా కొట్టి మన పెళ్లి కొట్టిస్తాను, సరేనా? అప్పటి వరకు ఇంతేనా? ఇంతే అంటే మరి ఇంత కాదు, ఇంత. మోసం దగ, మనల్ని మోసం చేశారు. మన కళ్ళల్లో కారం కొట్టారు. కరెక్ట్. టోటల్ గా మనందరినీ వెర్రి విధవన చేశారు. అందుకు మనం ఊరుకోకూడదు. ఆటం బాంబు లాంటి అతి రహస్యమైన వాళ్ళ ప్రేమని ఆ రామకృష్ణ గారి బాబాయికి పోస్ట్ ద్వారా పేల్చి చెప్పాలి. నేను లెటర్ రాస్తాను, మీరంతా సంతకాలు పెట్టండి. బొంగో. మండిపోతుంది. కనిపిస్తోంది సార్, పొగాకు చాలా మంచిదే ఇంటు. నువ్వు నోర్మై, నేను చెప్పే చుట్ట గురించి కాదు. ఒళ్ళు మండిపోతుంది అని చెప్తున్నాను. బుద్ధిగా ఉద్యోగం సంపాదించి నాకు ఉత్తరం ముక్క రాయరా, వచ్చి నేను పెళ్లి చేస్తాను అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. మగవాళ్ళని చిలక అనరండి, గోరింక అనాలి. నువ్వు నోర్మై, ఆడు మావాడు, నా ఇష్టం వచ్చినట్టు అంటాను. ఉద్యోగం కోసం ఇక్కడ నుంచి నెలలా 2000 రూపాయలు పంపిస్తూ ఉంటే శుభ్రంగా ముప్పొద్దులో మెక్కుతూ ప్రేమాతోమని డాన్సులు కడుతున్నాడు, రికార్డింగ్ డాన్సులు. అది కాదు బాబాయ్, నాకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నీతో మాట్లాడి శాంతిని. నువ్వు నోర్మై, నేను తహసీల్దార్ తాతారావు అమ్మాయి ఆండాళమ్మతో సంబంధం మాట్లాడితే నువ్వు ఇక్కడ శాంతిని అహింసని ప్రేమిస్తావా? ఏమైనా సరే నువ్వు నాతో రావాలి, ఆ ఆండాళమ్మ మెళ్ళో తాళి కట్టాలి. చూడండి బాబాయ్ గారు, మీరు ఇలా పూనకం వచ్చినట్టు రెచ్చిపోయి మా రామకృష్ణకి వేరే పెళ్లి చేస్తారని మేము కౌరంపలేదు. రహస్యంగా ఉన్న వీళ్ళ ప్రేమని పెళ్లిగా మార్చి దీవిస్తారని పిలిపించాం. నువ్వు నార్మల్, మీ ఇష్టం వచ్చేట్టు జరిపించడానికి నేను రాలేదు, నా ఇష్టం వచ్చేట్టు జరిపిస్తాను. వీరభద్రయ్య గారు, వీళ్ళ మీద ఉండే అభిమానంతో మా వాళ్ళందరూ మీకు ఉత్తరం రాశారు, కానీ మీరొచ్చి విడదీయాలని కాదు. మీరు వీళ్ళిద్దరికి తప్పకుండా పెళ్లి చేయాలి. మీరందరూ నోర్మయ్యండి. అయితే ఈ అమ్మాయి వివరాలు నాకు తెలియాలి. చూడమ్మా, నీకు ముందు వెనక ఎవరన్నా ఉన్నారా? ఏం మాట్లాడవే? నీ తల్లిదండ్రులు ఎవరు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు?
నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? నాకెవరూ లేరండి. ఎవరూ లేరా? చిన్నతనంలోనే నా కన్న వాళ్ళు చనిపోయారు. తోడులేని నేను దూర బంధువులింట్లో కొన్నాళ్ళు పెరిగాను. స్నేహితురాళ్ళ అభిమానం వల్ల చదువుకోగలిగాను. నా కష్టంతో ఉద్యోగం సంపాదించుకున్నాను. అంతే తప్ప నా అన్న వాళ్ళు ఎవరు నాకు లేరు. నేను అనాథనండి, అనాథను. అమ్మాయి పొరపాటు పడుతుంది భద్రయ్య గారు. తన అనాథ కాదు, నా పెంపుడు కూతురు. రక్త సంబంధం లేకపోయినా అంతకంటే విలువైన మమతానురాగాలు తన పట్ల నాకున్నాయి. నాకున్న ఆస్తిపాస్తులన్నిటికీ శాంతి వారసురాలు భద్రయ్య గారు. తోడబుట్టిన వాళ్ళు లేరని పొరపాటు పడుతుంది సార్. తనకి అన్న అనిపించుకోవటం అదృష్టంగా భావించే నేనున్నాను. ఆడపడుతుల అంచనాలు ఏం కావాలో అడగండి, నేనిస్తాను. భోజనం ఖర్చులు మేం పెట్టుకుంటాం బాబు. పూలదండల ఖర్చులు నేను చూసుకుంటానండి. అభిమానాన్ని ఆప్యాయతని పంచిపెట్టే ఇంతమంది ఉండగా నాకెవరూ లేరంటావేమిటమ్మా? నీ గురించి నిజాన్ని తెలుసుకోవాలని నేను కూడా కోపాన్ని నటించానమ్మా. నీలాంటి మంచి మనిషి భారీగా దొరకడం మా రామకృష్ణ అదృష్టం అమ్మా. అయితే బాబాయ్ మరి పెళ్లి త్వరలో. నువ్వు నోరమై. త్వరలో ఏమిటి? త్వరలో, అతి త్వరలో జరిగిపోవాలి. నేను జరిపిస్తాను. ఇంకా నేను తట్టుకోలేను. కాబోయే వధువులను అర్జెంట్ గా ఫోటో తీయాలి. ప్లీజ్ 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 కొంచెం దగ్గరగా రండి. ఇప్పుడు జాయింట్ గా ఇస్మాయిల్ అవ్వండి.